ఉత్తరాలు రిలీజ్ చేస్తాను. మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తాను కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి లేదని చూడనప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాను ఒకటండి, అప్పుడు విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,00,000 మంది తినలేని ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారనేది. మీకు ముంగంటిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆకర్షించుకోండి, నేను మోర్తాను 98లో ఒక ముంగంలో పండితుల ఊళ్ళో బయటకి వెళ్ళి తెచ్చుకుని ఎవరు సరిపోయింది. నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు. లేకపోతే అప్పుడేంటి ఈ సినిమా యాక్టర్లు ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు కావులు పెద్ద నాయకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటాం, ఇదంతా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెంది అనుకుంటే మన వాళ్ళకి ప్రజలకి తెలంగాణకు తెలియ అవన్నీ రాళ్ళు రప్పలనుకుంటారు. అక్కడ నీరు ఉందని, వరి పంటల్లో కరీంనగర్ ఇవన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయని కూడా నిన్నే చెప్తున్నాడుగా రేవంత్ రెడ్డి, ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. నేను రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా